నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు నగర మహిళా మాస్టర్ పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షురాలు పెలిమిట్ల అరుణ మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా మహిళలు సభ్యులుగా ఏర్పడి నిర్వహిస్తున్న చేపల మార్కెట్ మున్సిపల్ సహకారంతో నిర్మించుకున్న కొత్త భవనం నందు గత సంవత్సరం 8 లక్షల రూపాయలకు సంవత్సర కాలానికి నెల్లూరు నగర మహిళా మాస్టర్ పారిశ్రామిక సహకార సంఘం హక్కులు తీసుకుని నిర్వహిస్తుందని, కానీ నేడు మున్సిపల్ కమిషనర్ బహిరంగ మార్కెట్ వేలమని ప్రకటించడం తగదని, ఎన్నో సంవత్సరాలుగా వీటి మీద జీవనం సాగిస్తున్నా తమకు 3% అనగా 8,25,000 రూపాయలకు కేటాయించాలని, మార్కెట్లో తూకాల మోసం లేకుండా నిర్వహిస్తున్నామని, మున్సిపల్ అధికారులు చేపలు శుభ్రపరచుటకు తీసుకోవాల్సిన రేట్లను వారే ప్రకటించి ప్రజలకు తెలియజేసే విధంగా పోస్టర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. కావున ప్రభుత్వ అధికారులు మత్స్యకారుల సహకార చట్టం ప్రకారం మాకు కేటాయించాలని కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పద్మ, కామేశ్వరమ్మ, దేవి, సుధాలక్ష్మి, కవిత, సుజాత, ప్రవల్లిక తదితరులు పాల్గొన్నారు. నమస్తే సార్. మీడియా మిత్రులకి, విలేకరు సార్లకి మా ధన్యవాదాలు. సార్ మాది అరుణ నా పేరు. సొసైటీ ప్రెసిడెంట్ని, డైకాస్ రోడ్డు చేపల మార్కెట్లో సొసైటీ ప్రెసిడెంట్ని. సార్ మేము కోరుకునేది ఏంటంటే సార్, బహిరంగ యాలం పెట్టి మా మధ్యలో పెట్టి గతంలో బహిరంగ యాలం వేసేదాని వల్ల ఒక చాలా ఇబ్బంది వచ్చింది సార్. ఇప్పుడు జీవాలు తెచ్చాను సార్, సెక్రటరియట్ నుంచి బాగా అసెంబ్లీలో తిరిగి జీవాలు తెచ్చాను సార్. అంటే మా మధ్యలో పెట్టమని ఎవరు ఎక్కువ పాటిస్తే వాళ్ళకి ఇవ్వమని ఇచ్చింది సార్. అట్లాగే జరుగుతుంది సార్. అట్లాగే జరిగే సందర్భంగా మాకు గొడవలు అయిపోయేసి మాకు గొడవలు అయిపోతున్నాయి సార్. ఇప్పుడు మేము అడిగేది కమిషనర్ గారిని మేము కోరుకునేది ఏంటంటే సార్, మీరు ఏ విధంగా అయితే నిర్ణయిస్తారో రేటు, ఆ రేటు సొసైటీ కట్టద్ది, మొత్తం బాధ్యత సొసైటీ తీసుకొని కలెక్షన్ చేసుకుంటుంది. మా మధ్యలో తొగోలు ఉండవు అనే ఒక వినోదం సార్. పార్లమెంట్లో సీతారాం మేడం గారు మత్స్య మహిళల సొసైటీలు భారతదేశం మొత్తం మీద వెనకబడిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే సొసైటీలు ఉంటాయో మార్కెట్లు అక్కడ ఇద్దాము, మార్కెట్లో డమాలిష్ కింద ఉంటే మార్కెట్లు కట్టిద్దాము అని చెప్పని కూడా మాట్లాడారు సార్. ఇటీవల నేను ఫండ్స్ మాది సార్, సైట్ వచ్చి డిపార్ట్మెంట్ది, మున్సిపాలిటీది, ఫండ్స్ మాది. దాని నుంచి ఎన్నో రైతులు మీరు ఇస్తున్నారు ప్రభుత్వం. అందులో ఒక భాగంగానే మేము దీన్ని అడుగుతున్నాం, సొసైటీకి ఇవ్వండి, మేము చూసుకుంటాము. ఈ లోపల ముఖ్యమంత్రి గారిని కలిసి చట్టం చేపించుకొస్తాము. ముఖ్యమంత్రి గారు నాకు సన్మానం చేసినప్పుడు హామీ ఇచ్చారు సార్, నేను ఆ ఫోటో తీసుకెళ్ళి నేను చట్టం చేపించుకొస్తాను. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లు ఇదే విధంగా ఉంది, అందుకే ఆ విధంగా చేయాలనేది నా లాస్ట్ కోరిక. దయచేసి మార్కెట్లు మాత్రం సొసైటీలకి ఇవ్వండి. రోడ్డు మార్కింగ్ బాగా బలవంతులు, ధనవంతులు, రైతులే పండిస్తున్నారు. రైతుల కాడ మేము తెచ్చి అమ్ముకునే వాళ్ళమి, రైతులే తీసుకొచ్చి కూలోళ్ళన పెట్టి రోడ్డు మార్కింగ్ మొత్తం ఓళ్ళే వ్యాపారం చేస్తున్నారు సార్. వాళ్ళని కట్ చేయండి. మేము లైసెన్స్ కడుతున్నాము, రోజువారీ డబ్బు కడుతున్నాము, మీ అనుగడలో మేము ఉన్నాం సార్. అలాంటిది మీరు ఆ రోడ్డు మార్కింగ్ ఎందుకు ఎత్తకూడదు? మత్స్య మహిళల సొసైటీలకి ఎందుకు చేశారు? మార్కెట్లు ఎందుకు కట్టారు? టౌన్ మార్కెట్లు మొత్తం బోసిపోయినాయి. అందంగా ఇల్లుండి పోలేకపోతే మాకేం చేయండి సార్? చెట్టు కింద ఉన్న కడుపు నిండా పోగాల మాకు, మా బిడ్డలకి. దయచేసి మేము కోరుకునేది ఆ మార్కెట్ల అన్నీ బాగా కళకళలాడేటట్టు చేయాలా. ఆ ధనవంతుల్ని టౌన్ వాళ్ళు కాదు, వాళ్ళు ఎక్కడో రైతులు, పల్లెటూళ్ళు ఉన్న రైతులు పెంచుకుంటున్నారు, వ్యాపారాలు చేసేవాళ్ళు, వాళ్ళు తీసుకొచ్చేసి రోడ్ల పాలు చేసేస్తే మేము ఎట్లా బతకాలి సార్? మేము ఇల్లులు అడగట్లేదు, జాబులు అడగట్లేదు, మాకు ఇంకేం అడగట్లేదు. దేవాలయం కన్నా మేము వెళ్ళకపోతే జరగదు, కానీ మా మార్కెట్కి రాకపోతే మాకు జరగదు. మహిళలకి, మగవాళ్ళకి కానీ మహిళలకు కానీ మాకు వేరే వృత్తులు మాకు చేత కాదు, మాకు అదే చేత అవుద్ది. కాబట్టి దయచేసి మేము కోరుకునేది సొసైటీకి పాట లేకుండా ఇవ్వండి. రోడ్డు మార్కింగ్ ధనవంతుల్ని పెట్టండి. ఈయన వచ్చాడు జగన్ గారు సార్, పాపం ఆయన వచ్చి ఫిషాంధ్రాలని పెట్టాడు, ఒక కంపెనీని కొనేసి. ఆ ఫిషాంధ్రాలు మా కడుపులు కొట్టేసి బాగా పేగులు కొన ఊపిరితో ఉన్నాయి. మందుల మీద ఒళ్ళుంది సార్. నాకైతేనా ఆహారం తిని కాదు నాకు ఉండేది. కాబట్టి అవన్నీ ఎత్తండి, ఎత్తి మాకు మహిళలకి సహాయం చేయండి. రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళకి సహాయం చేయమని మేము చెప్తున్నాం. చిన్న చిన్న వ్యాపారస్తులకి, బలవంతులకు కాదు కదా. కాబట్టి ఆ బలవంతులను పారదోలండి. మత్స్యకార మహిళలకి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మత్స్యకార మహిళల తలరాతలు మారలేదు. కాబట్టి మా తలరాతలు మారవండి సార్. ప్రభుత్వాలు ఎన్నో రైతులు ఎంతో అభివృద్ధి చేయాలనే దాని మీద లోన్లు గీళ్ళు అన్నీ ఇస్తున్నారు. మాకు కూడా సొసైటీకి లోన్లు ఇవ్వండి.
మనిషి తలా ఒక ఎంతో మీకు ఈదలుచుకున్నారో ఇస్తే అవి పెట్టుకొని మన జనాలను పెంచుకొని తూకాలు కరెక్ట్గా ఇస్తున్నాం సార్. తోమేదంటావా ఇంకొక గ్రూప్ ఉంది సార్, సొసైటీగా లీగల్గా బోర్డు వేస్తే నిలవని చించేశారు సార్. దీంట్లోకి మేము వినతి పత్రం కమిషనర్కి ఇచ్చాం సార్. కమిషనరు, కలెక్టర్, ఫిషీస్ వాళ్ళు ముగ్గురు జాయింట్ అయ్యి సొసైటీని పెట్టుకొని రేట్లు నిర్ణయించి వాళ్ళు ఎందుకు వేయటం లేదు సార్. అక్కడ మేము వేస్తే తగాదాలు వస్తుంది. గవర్నమెంట్ ఎందుకు వేయటం లేదు? ఈ జాగ్రత్త ఎవరు తీసుకోవాలా? గవర్నమెంట్ తీసుకోవాలా? పబ్లిక్ వచ్చి మా దగ్గర 10 కేజీలు కొంటే 15-50 రూపాయలు మిగలద్ది. మరి పబ్లిక్కి సహాయం చేయాల్సింది గవర్నమెంట్ చేయాలా? గవర్నమెంట్ చెప్పినట్టు మేమేనాలా సొసైటీగా? కాబట్టి వాళ్ళు జోక్యం చేసుకోమని చెప్పండి. వాళ్ళు నిర్ణయించిన రేట్లు వేయమని చెప్పండి. దాన్ని తాకితే సీసీ కెమెరాలు పెట్టుండరు, వాళ్ళ మీద కేసులు పెట్టండి. మేమైనా వినకపోతే మా మీద కేసులు పెట్టండి. దయచేసి మేము ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే బయట వ్యాపారం అంతా బయటకు వెళ్ళిపోయింది, బైపాస్కి వెళ్ళిపోయింది, వనం తోపు కాడే వ్యాపారం వెళ్ళిపోయింది, మార్కెట్కి ఎవరు రావట్లే. కంపెనీలు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. రెండోది వచ్చి మాకు వ్యాపారస్తులకి వెహికల్స్ లోన్గా ఇవ్వాలని కమిషనర్ గారు కోరుకుంటున్నాము. రెండోది వచ్చి వ్యాపారం కూడా చాలా ఇరుగ్గా ఉంది అక్కడ బయట. మాకు పోలీసు ప్రొడక్షన్ కూడా లేకుండా ఉంది. బండ్లు వస్తే బయట పట్టుకుంటున్నారు బండ్లని. మాకు లైసెన్స్ కార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాము. రెండోది వచ్చి వ్యాపారం పూర్తిగా జరగట్లేదు, గంపలలో పూర్తిగా రావట్లేదు. బయట లైవ్ చేపల వాళ్ళని కట్టుదడి చేయకపోతే మేము అసలు వ్యాపారమే చేయలేము. అసలుకి బయట దళారులు ఎక్కువైపోయింది వ్యాపారం. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయ ఉంచి మాకు లోన్లు ఇప్పించి వెహికల్స్ ఇప్పించి ఉన్నాను కోరుకుంటున్నాం.